చేంజ్ ఏదో మొదలైందండి. వీళ్ళిద్దరికి ఏదో మంచి అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. అమ్మయ్య వీడు మారిపోతాడు. చెప్పానా నీ చెల్లి మార్చేస్తుందని. కానీ నాకు ఇంకా ఏదో డౌట్ గానే ఉందండి, వీళ్ళకి సింక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే నా చెల్లి ఎవరి మాట వినదు. దాని ఎదురుగా మనసులో ఎవరు ఏమనుకున్నా ఇట్టే పసిగట్టేస్తది. ఇలా ఉన్నప్పుడు శివ దీంతో లైఫ్ ఎలా షేర్ చేసుకోగలడండి? వీడు బెట్టింగ్ లాడి వీడి జీవితం నాశనం చేసుకోవడం కన్నా దీని దగ్గర చెప్పు దెబ్బలు తిన్నా ఇబ్బంది ఏంలే. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? బాగున్నావా గర్ల్ ఫ్రెండ్? ఎవరు మీరు? 20 minutes ముందు నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ ని కాల్లో ఫుట్బాల్ ఆడుకున్నాను కదా. శైలు? అవును, కూర్చో. మా అక్క గురించి నీకేం తెలుసు? ఏం తెలీదు. నీ బాయ్ ఫ్రెండ్ మా అక్క గురించి నీకేం చెప్పాడు? రూమ్ లో వేసి తాళం వేసిందని చెప్పాడు. అంతేకాని మా అక్క ప్రేమించిన ప్రేమను చెప్పలేదు. వాడు బెట్టింగ్ లాడుతూ రోడ్డు మీద కొట్టించుకున్నాడు. ఆ సంగతి చెప్పలేదా నీకు? అంటే అది నా కోసమే ఆడాడు. తెలుసు, నీ బర్త్డే గిఫ్ట్ కోసమే కదా. గిఫ్ట్ ఇచ్చాడా? లేదు, ఓడిపోయాడు.